సుగంధ ద్రవ్యములు తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయిని దొరలింపబడి ఉండటం చూసి లోపలికి వెళ్ళిరి. కానీ అక్కడ ఎవరు కనబడటం లేదు? యేసు దేహము కనబడటలేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసు దేహము సమాధిలో ఉంది, ఇంకా మనం 3వ దినాన్ని ఆయన చూడటానికి, ఆ సమాధిలో ఉన్న ఆయన దేహాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు కొంత వాసన, దుర్వాసన రావడానికి అవకాశం ఉన్నది అని వాళ్ళు ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళారు. లేఖనాల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము కుళ్ళిపోతుందా? కుళ్ళిపోతుందండి. పరిశుద్ధిని దేహము కుళ్ళు పట్టనివ్వను అంటున్నాడు కదా. మరి వీళ్ళకి ఆ లేఖనాలు గుర్తు లేదా? సుగంధ ద్రవ్యాలు చేసుకోపోవాలనేది మాత్రం ఆ సిద్ధపాటు ఉంది. ఆయన దేహము కుళ్ళు పట్టదు అనే విషయం వీళ్ళకి తెలుసా తెలీదా? తెలియకపోవటమే ఇది. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నప్పుడు భౌతిక సంబంధమైన సిద్ధపాటుతో కాదు మనం వెళ్ళవలసింది, ఆత్మ సంబంధమైన సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. దేవుడు శరీరాన్ని కోరుతున్నాడా? ఆత్మను కోరుతున్నాడా? నీ శరీరం నాకు ఇవ్వమన్నాడా? నీ ఆత్మను నాకు ఇవ్వమన్నాడా? ఎందుకని ఆయన ఆత్మను అడుగుతున్నాడు? అది ఎవరిది? ఆయన పెట్టిన దీపము కదా, ఆయన పెట్టిన జీవము ఆయన ఊదాడు మనుషునికి కదా. కాబట్టి ఆయన కోరుతుంది ఏంటి? ఈ లోక సంబంధమైన వాటిని కాదు ఆయన కోరుతుంది. మరి మనమైతే ఈ లోక సంబంధమైన వాటి కొరకు వాటిని పొందుకోవటానికి ఎన్ని రకాల ఆలోచనలు మనం కలిగి ఉంటామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసాం. అయితే ఇక్కడ సమాధి దగ్గరకు వెళ్ళారు. అక్కడ సమాధి రాయి పొరలించబడి ఉన్నది. భయం వేసిపోయింది. సమాధి దగ్గర అడ్డు పెట్టిన రాయి లేదు. మరి భయమా కాదా? విశ్వాసులుగా పిలువబడిన వారికి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి, ఆయన రక్షణలో నడిపింపబడుతున్న వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి యేసు దేహం ఏమైందో, యేసుని ఎలా చంపారో ఆ చంపిన వాళ్ళు ఆయన దేహాన్ని కూడా మాయం చేశారేమో అనుకొని వాళ్ళు కంగారు పడి వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు వాళ్ళు ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు, ఇందుని గురించి వారికి ఏమీ తోచక వాళ్ళు నిర్ఘాంతపోయి ఉన్నారు అక్కడ కదండి. అయోమయము, ఏం అర్థం కాల, ఎవరు లేరు ఇంక అక్కడ. వాళ్ళు ఊహించుకుంది ఏంది? సమాధిలో ఎవరున్నారని, యేసు దేహం ఉన్నదని. రాయి పొర్లింపబడి ఉన్నది. లోపలికి వెళ్ళి వంగి చూడగా అక్కడ ఏమి వారికి కనబడలేదు. మరి కనబడినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ సందేహాన్ని మరి ఎలా వాళ్ళు తీర్చుకోగలుగుతారు? అందుకే అక్కడ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములు నేలను మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు అంటున్నారు. ఎవరు ఈ 2 మనుషులు? ఎవరండి ఈ 2 మనుషులు? ఎవరు? దేవదూతలు, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారు. దూతలు అనగా వారికి ఏముంటుందండి? సింబల్ ఏంది వాళ్ళకి? దూతలు అనగా వాళ్ళకి ఏముంటాయి అని అనుకుంటున్నారు? ఏముంటాయండి? ఏంటి? రెక్కలుంటాయి. దూతలకు రెక్కలుంటాయి కదా. మరి ఇక్కడ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలబడ్డారు. అంటే ఇప్పుడు వీళ్ళు దూతలా మనుషులా? దూతలకు ఏముండాలి? రెక్కలు ఉండాలి. ఇలా రెక్కలు ఉన్నాయా? లేవు. ఇక్కడ నోట్ చేయబడి ఉంది అది నా దగ్గర. 2 దూతలు, వారికి రెక్కలు లేవు.
ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడ్డారు. అంటే ఇద్దరు దేవదూతలు. సజీవుడైన వానిని మీరెందుకు వెదకుచున్నారు? సజీవుడైన యేసును మృతులలో అనగా సమాధిలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన కొరకై వంగి చూస్తున్నారు అంటున్నారు. అంటే ఈయన 3వ దినాన లేస్తాను అని తెలియపరిచిన మాటలు వీరి జ్ఞాపకము లేదు కదా, లేదు కదండి. అందుకే వాళ్ళు చూస్తున్నారు వారికి. అయితే ఆయన ఈ ఇద్దరు ప్రకాశమానమైన మనుషులు ఏం చెబుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడంటే ఎక్కడ ఉన్నాడనే దాని అర్థం ఉందా? ఎక్కడో చోట ఉన్నాడనే కదా. లేపబడిన వ్యక్తి ఎక్కడో చోట ఉండాలి కదా. ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ లేడని సంగతి నాకు తెలుసు, వాస్తవం. కానీ ఆయన ఉన్నాడనే దాన్ని చెప్పడానికి ఆయన ఇక్కడ లేడంటే ఎక్కడో చోట ఆయన ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ తెలియచారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ మాత్రం లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి, ఎవరు? మనం ఎవరిమి? ఆ లక్షణాలు పోవు మన దగ్గర నుంచి. ఆ పాపిష్టి లక్షణాలు పోవండి మన దగ్గర నుంచి. ఆ పాపపు లక్షణాలు, ఆ పాప పంకెలము మన నుండి పోదు. ఎందుకనంటే మనం పూర్తిగా కడగబడటం లేదు. దేని ద్వారా? వాక్యము ద్వారా మనము పూర్తిగా కడగబడటం లేదు. వాక్యము ద్వారా మనము ఉదక స్నానము చేయబడటం లేదు. అందుకని అంటున్నాడు, మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోనండి అని వారితో అందరి జ్ఞాపకం చేసుకోండి అని గుర్తు చేస్తున్నాడు. మళ్ళా ఎవరు గుర్తు చేస్తుంది? ఎవరు? ప్రకాశమానమైన ఇద్దరు మనుష్యులు అనగా దేవదూతలు. దేవదూతలు ఎవరిని గురించి ప్రకటిస్తున్నవి? ఇప్పుడు ఎవరిని గురించి ప్రకటిస్తున్నవి? యేసు ప్రభు వారి యొక్క మరణమును, సమాధిని, పునరుద్ధానమును ప్రకటన చేస్తుంది. అదే సత్యవాక్యము. మరణము, సమాధి, పునరుద్ధానమే సత్యవాక్యము. ఈ మరణము, సమాధి, పునరుద్ధానము లేకపోతే వాక్యము లేదు. ఎవరి గురించి చెప్తావు? ఎవరి గురించి మరణాన్ని గురించి చెబుతావు? ఎవరి గురించి సమాధిని గురించి చెప్తావా? లేకపోతే మీ తల్లిదండ్రుల సమాధిని గురించి చెప్తావా? నీ భార్య గురించో లేకపోతే నీ భర్త సమాధి గురించి చెప్తావా? అంత గొప్పవాళ్ళ? అంత గొప్పవాళ్ళండి మన ప్రియులు? అంత గొప్పవాళ్ళ కాదే. ఒకవేళ నీ గొప్ప అయితే కావచ్చేమో, కానీ లోకానికి వారు గొప్ప మాత్రము కాదు. అందుకని ఇక్కడ ఆయన 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు. ఆయన చెప్పాడు, నేను 3వ దినమున లేపబడతాను అని కదా. నేను 3వ దినమున లేపబడతానని ఆయన చెప్పాడు. ఆ మాటలను మరలా ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? దేవదూతలు ఇద్దరు మనుషుల రూపంలో తెల్లని వస్త్రములు ధరించుకొని వారు చూస్తున్నట్లుగా మనము లేఖనాల ద్వారా చూస్తున్నాం. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ ఎవరికి చెబుతున్నారు? వీళ్ళు శిష్యులకు చెబుతున్నారు. శిష్యులు ఎందుకు రాలేదండి సమాధి దగ్గరికి? వినాలండి, శిష్యులు ఎందుకు రాలేదు సమాధి దగ్గరికి? జాగ్రత్త వినండి. స్త్రీలు వచ్చారు, వాళ్ళు ఏదో తీసుకొచ్చారు. ఆయన పుట్టినప్పుడు ఏమేమి తీసుకొచ్చారో వాటికి కూడా ఇంకొంచెం
తుది మెరుగులు దిద్దినటువంటి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు సమాధి దగ్గరకి. పుట్టినప్పుడు వాసన కన్నా చనిపోయిన కుళ్ళు పట్టే వాసన పీల్చుకోలేమని మంచి సుగంధ ద్రవ్యాలు మంచివి వాసన తీసుకొచ్చాయి, మంచి పెర్ఫ్యూములు. మన దగ్గర పెర్ఫ్యూమ్ వాసన రాదు మన చర్చిలో, ఎందుకంటే మనందరము ఎలాంటి వాళ్ళమే. మంచిది అని నేను అనకూడదు, కానీ ఇక్కడ ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేసిరి. అంటే లెగుస్తాడన్న సంగతి వాళ్ళకి తెలియదా? 3వ దినం ఆయన లేపబడతాడన్న సంగతి తెలియదా? ఆయన సమాధిలో ఉండడన్న సంగతి వాళ్ళకి తెలియదా? మరి వీళ్ళు సమాధి దగ్గరికి ఎందుకు రాలేదు? సమాధి దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటి? ఎవరండి? వారు ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవించి ఆయన జీవిత కాలములో సువార్త ప్రకటన, ఆయన రాజ్య సువార్తను, తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ మాటలు వారు విన్నారు. అందుకని వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళలేదు. అంతేనా? లేకపోతే వీళ్ళు కూడా వెళ్ళేవారు. దానికి కారణం ఏంటంటే చూడండి, మూడవ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నడని వారితో అన్నాడు. ఆ జ్ఞాపకం చేసుకోండి అంటే వాళ్ళు మర్చిపోయి వచ్చారనే కదా. ఈ స్త్రీలందరూ దేవుడు ప్రభు ద్వారా మాట్లాడించిన మాటలు వీరు మర్చిపోయారు. మర్చిపోవడం వల్ల వీళ్ళు ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చారు. వినిన వాళ్ళు ఎవరు? యేసు వెంబడి ఉన్న వాళ్ళు ఎవరు? ఆయన శిష్యులు. యేసు వెంబడి ఉన్నవాళ్ళు ఆయన మాటలు విన్నారా, వినలేదా? వాళ్ళ జ్ఞాపకం ఉన్నాయా లేవా? మరి జ్ఞాపకం ఉన్నది కాబట్టి సమాధి దగ్గరకు వాళ్ళు రాని వాళ్ళకి ఏం చేస్తున్నారు? విననోళ్ళు వచ్చి మళ్ళీ చెబుతున్నారు. అంతేనండి. సమాధి దగ్గరికి రాని వాళ్ళకి యేసు చెప్పిన మాటలు వినని వాళ్ళు వచ్చి ఆయన అక్కడ లేడని చెబుతున్నారు. మరి వీళ్ళకి ఇది ఆశ్చర్యమా? ఆశ్చర్యం కాదా? ఇది ఆశ్చర్యం అండి. వీళ్ళకి ఆశ్చర్యమా? కాదండి. ఎందుకు తెలుసా? వాళ్ళు అప్పటికే వాళ్ళు వాక్యాన్ని, యేసు మాటలు విన్నారు, యేసునందు వాళ్ళు విశ్వాసం ఉంచారు, యేసుతో వాళ్ళు నడిచారు, యేసు చేసిన అద్భుతాలను వాళ్ళు చూచారు, యేసు శిలువలో ఆయన కార్చిన రక్తమును వారు దగ్గరుండి చూసిన వారిగా ఉన్నారు. కనుక వారు ఈ సంగతులు అపోస్తలులో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, హోసన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టి. ఎవరి మాటలు? ఈ స్త్రీల మాటలు అపోస్తలులకు ఎలా ఉన్నాయంట? ఎలాంటి మాటలుగా ఉన్నాయంటండి? చూడండి, అపోస్తలులకు తెలియని మాట చెబితే ఓ నిజమే కామాలా అని వీళ్ళు నమ్ముతారు. అపోస్తలులకు తెలిసిన మాట చెబితే ఏమనుకుంటారు? అరే మాకు ఈ మాటలన్నీ మాకు ముందే తెలుసులేయ్యా. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు చెప్పినా. అయితే వారి మాటలు విని వీరి దృష్టికి ఎలాగ కనపడ్డాయంట? వెర్రి మాటలుగా కనబడిన కనుక వారు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతని జరిగిన దానిని చూచి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాడు. ఈయనేమో చూసి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు వచ్చేమో అపోస్తలులకు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? సమాధి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఎవరు? శిష్యుల్లో ఒకడు పేతురు. అంటే ఈయనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉందా లేక బొంకే విశ్వాసం ఉందా? ఏమండి?
అందుకే వెళ్ళాడు ఈయన, మిగిలిన వాళ్ళు వెళ్ళామని. అందుకనే ఆయన్నే ఎక్కువగా ప్రేమించాడు ప్రభు, పేతురుని ఎక్కువగా ప్రేమించినట్లుగా చూస్తున్నాడు. కాబట్టి ఈ విషయము ఇది సర్వలోకానికి తెలియపరచబడింది వాక్యం ద్వారా. ఈ విషయము ఎవరికి తెలియపరచబడింది? సర్వలోకమునకు తెలియపరచబడింది ఇది. సరే, ఇప్పుడు ఆయన మృతుల్లో నుండి ఏం చేయబడ్డాడు? ఆయన లేపబడ్డాడు. మృతులలో నుండి ఆయన లేపబడి ఉన్నాడు. ఏం చేయబడ్డాడు? ఆయన మృతులలో నుండి ఆయన లేపబడి ఉన్నాడు. మరి మృతులలో నుండి లేపబడిన వారు మనము అనేక మందిని పరిశుద్ధ గ్రంథములో మనము చూడబోతున్నాం. మృతులలో నుండి లేపబడిన అనేక మందిని మనము పరిశుద్ధ గ్రంథములో చూడబోతున్నాం. ఎవరెవరు అని అంటే, ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని మృతులలో నుండి లేపినవాడో చూద్దాం. మృతుల పునరుద్ధానము, ది రిసరెక్షన్ ఆఫ్ ద డెడ్. ది రిసరెక్షన్ ఆఫ్ ద డెడ్ అంటే చనిపోయిన వారు పునరుద్ధానము పొందిన వారు ఎవరు? పునరుద్ధానము పొందిన వారి గురించే చెప్పాడు. వారు ఎంతకాలం జీవించారనే దాని గురించి ఇక్కడ మనకి తెలియపరచబడలేదు. మరి మనం పరిశీలన చేస్తే మృతుల యొక్క పునరుద్ధానము, ఈ దినం ఏ పండుగ అండి? పునరుద్ధాన పండుగ. పునరుద్ధాన పండుగ. ఈ పునరుద్ధాన పండుగను మనము భక్తి శ్రద్ధలతో మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఆచరిస్తున్నాము. కాబట్టి ఇక్కడ మృతుల పునరుద్ధానాన్ని మనం చూద్దాం ఒకసారి. పాత నిబంధన కాలములో మృతులైనటువంటి వారు లేపబడి ఉన్నారా లేదా అనే విషయాన్ని, 2-3 విషయాలను మనము వాక్యం ద్వారా తెలుసుకుందాము. తరువాత క్రొత్త నిబంధనలో వారు ఎవరు లేపబడ్డారు, తరువాత ఆ బలము ఆ శక్తి ఎవరి ద్వారా మానవాళికి ఆ పునరుద్ధాన బలమును ఆ శక్తిని ఇవ్వబోతుందో మనము పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాల ద్వారా మనము కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలమందు కొందరు లేపబడి ఉన్నారు, కొందరు లేపబడి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట ఈ లేపబడి ఉన్నవారు ఎవరో చూద్దాం. రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 17వ వచనము నుండి అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తము నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుణ్ణి చంపుటకై నా వద్దకు వచ్చిందివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదకి కీడు రాచేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి
ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వారు బ్రతికెను. చచ్చిపోయాడు. ఎవరి కుమారుడు? సారేపతను విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఎవరి ప్రార్థన ద్వారా తిరిగి ఆయన లేపబడ్డాడు? ఏలియా ప్రార్థన. అంటే మృతుల పునరుద్ధానము ఉన్నదని మనం నమ్మాలా, లేదని మనం నమ్మాలా? ఏమండి, పునరుద్ధానం ఉందా లేదా? పునరుద్ధానం లేక ప్రభు లేపబడలేదు కదా. దానికి ముందే సారేపతు విధవరాలి కుమారుని కూడా ఏలియా ప్రార్థన ద్వారా దేవుడు తన కుమారుడిని మరణములో నుండి లేవనెత్తినట్లుగా మనము చూస్తాం కదా. అంటే పునరుద్ధానం అనేటువంటిది మనుషునికి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తాం. రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ రాజుల గ్రంథంలోనికి వద్దాం. రెండవ రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం నుండి చూద్దాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరిని చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ఎవరిమే? షూనేమీయురాలు. ఎవరిమే? షూనేమీయురాలు అనేటువంటి ఆమె యొక్క బిడ్డ ఆమె తొడ భాగము మీద పండుకొని ఉండగా తన ప్రాణమును పోగొట్టు. మరి ఇప్పుడు ఈ బిడ్డ కూడా మరి చనిపోయిన బిడ్డ తిరిగి లేపబడాలిగా మరి ఇప్పుడు దీన్ని బట్టి. కాబట్టి తర్వాత చూడండి, అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమెను అనగా అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి ఏం చేశాడు? గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చి తినేదే కానీ నిమ్మళముగా తోలవద్దు. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతం అందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చాను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమీయురాలు. ఎవరేమే? దైవజనుని వద్దకు వెళ్ళింది. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పరివాడైనా ఎవరైనా గేహజీ. ఈయనెవరండి? గేహజీ తన పరివాడైన గేహజీతో చెప్పాడు. ఎలీషా దగ్గర ఏం చేస్తాడైనా?
పనివాడు. పనివాడు అంటే ఏంది? సర్వెంటా? తన పనిలో భాగస్వామ్యం కలిగిన వాడు, తన పనికి ఉత్తరవాదిగా ఉండేటువంటి వాడు. ఉత్తరవాదిగా అంటే తను యాజకుడు లేక సేవకుడు చెప్పిన ప్రకారము దేవుని ఆజ్ఞలు బట్టి నడుచుకునేటువంటి వాడు. గేహజీతో చెప్పి పంపారు. అందుకమే సుఖముగా ఉన్నామని చెప్పిన పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి, దైవజనులు కొండ మీదకి వెళ్తారు ఇప్పుడు. అందుకే కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కొండ ఉంటే అక్కడికి వెళ్తారు దైవజనులు. అక్కడ తప్పితే ప్రార్థన రాదు కేడసోట చేయడానికి. కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గేహజీ ఆమెను తోలివేయటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియచేయక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆమె కుమారుడు కావలనని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేతబట్టుకొని పొమ్ము, ఎవడైనా నీకు ఎదురుపడిన ఎడలా వానికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడలా వానికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఆ తల్లి మాట విని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు ఆమెతో కూడా పోయాను. గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టాను, కానీ ఏ శబ్దమును రాకపోయాను, ఏమియు విన వచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. గేహజీ వచ్చాడు, ఆయన పంపించినది ఇచ్చాడు, ఆయన ముఖం మీద పెట్టాడు, అయినా కానీ ఏం లేదు, నో రిజల్ట్. అంటే ఇప్పుడు గేహజీలో దేవుని యొక్క మహాశక్తి ఉందనే లేదనే? లేదు. అంతేగా ఈ అంశం అంతా, ఈ సారాంశం అంతట్లో లేదనే కదా. మరి ఇప్పుడు ఎవరిది? ఎలీషా ఇంటో వచ్చి, ఎలీషా ఆడికి వచ్చాడు. ఇప్పుడు ఎవరింటికి వచ్చాడు? షూనేమిరాలి ఇంటికి వచ్చాడు. ఎలీషా ఇంటొచ్చి వచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి ఉండటం చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేశారు. గేహజీ ప్రార్థన చేసి వచ్చాడండి. గేహజీ ప్రార్థన చేసి వచ్చాడా? ఆయన చెప్పింది చేశాడా? ఆయన చెప్పింది చేస్తే సరిపోద్దా? ఈయన ప్రార్థన చేయాలా వద్దా? ఈయన మర్చిపోయింది ఏంటిది? ఈ దినాల్లో మనం ఏం మర్చిపోతున్నాము? దేవుడి వాక్యం అయితే వింటాము, వాక్యానుసారంగా నడుచుకోము, వాక్యానుసారమైన ప్రార్థన చెయ్యము, వాక్యానుసారమైన విశ్వాసము మనలో ఉండదు, వాక్యానుసారమైన నడిపింపు మనకు లేకపోతే దేవుడి యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుంది? వస్తుందండి. ఈ పునరుద్ధాన దినములో మరి నీకే బలం ఉండాలి? ఏ బలం ఉండాలి? ప్రార్థనా శక్తి నాకు కావాలి. ఏం కావాలి? పాట మాత్రం పాడతారు, పుస్తకాలు తెచ్చుకొని, అచ్చు వేయబడిన పుస్తకాలు, రాసుకున్న పుస్తకాలు. రాసుకున్న పుస్తకాలు అంటే మా అబ్బాయి కోపం వస్తుంది. ఇక్కడ ఉన్న అబ్బాయికి అచ్చు వేయబడిన పుస్తకాలు అంటేనేమో అది చేసినోడికి కోపం వచ్చింది. కానీ అది చేసినోడికి ఏమన్నా ఆ ప్రార్థనా శక్తి ఉంటుందా? ఉంటుందండి. ఎవరిని పోలిన ప్రార్థనా శక్తి అతని దగ్గర లేదు. ఎలీషాను పోలిన ప్రార్థనా శక్తి అతని దగ్గర లేదు. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగున పండుకొని ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి ఏం చేశాడు? 7 మారులు తుమ్మి కండ్లు తెరిచాను. ఎవరు బ్రతికించారు? ఇక్కడ బ్రతికించింది ఎవరు? ఎవరి శక్తిని బట్టి? షూనేమిరాలైనటువంటి బిడ్డ, చనిపోయిన బిడ్డ ఇప్పుడు తిరిగి లేపబడ్డాడు దేవుని యొక్క మహాశక్తి ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని వెతకడానికి వచ్చిన ఈ స్త్రీలు సమాధిలో దేవుని కుమారుడు లేడని వారు భయంతో
తిరిగి శిష్యుల వద్దకు వెళ్ళి ఉండగా వారు ఏం చేస్తున్నారు? తొందరపడి వచ్చి చూసి అక్కడ లేడు, మాకు జ్ఞాపకం ఉందా, ఆయన తిరిగి లేస్తాడు. ఎందుకంటే శిష్యులకి ప్రార్థనా బలం ఉందా లేదా? శిష్యులకు ప్రార్థనా బలం ఉందా లేదా? లేదా? ఏమండి? ప్రార్థనా బలం ఉంది వాడి. కాబట్టి గేహజీని పిలిచి ఆ షూనేమీరాయలను పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయిన. తర్వాత ఎలీషా గిల్గాదు కొండకు పాత నిబంధనలో పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి ఎవరివ్వాలి? ఇది ఎవరివ్వాలి? ఈ పునరుద్ధానం అనేటువంటిది, ఆ పునరుద్ధాన బలం అనేటువంటిది, మరలా తిరిగి జీవింపు చేయగలిగే శక్తి ఎవరికి ఇవ్వబడుతుంది? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన నెరిగిన భక్తులు, తన నెరిగిన ప్రవక్తలకు, తన నెరిగిన బిడ్డలకు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి పునరుద్ధాన బలమును, ఆ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు కదండి. మరి ఇప్పుడు యేసుప్రభువు దగ్గరికి వద్దామా? చూద్దాం. క్రొత్త నిబంధనలో మరి పునరుద్ధానము, క్రొత్త నిబంధనలో మనము పునరుద్ధానము, మృతుల పునరుద్ధానాన్ని మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో మృతుల పునరుద్ధానము చూస్తే మనకు మొట్టమొదటిగా కనబడేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మృతులైన వారిని కొందరిని లేపినట్లుగా మనకు కనబడుతుంది. మృతులైనటువంటి వారిని యేసు ప్రభు వారు తిరిగి లేపబడినట్లుగా మనము చూస్తున్నాం. ఎవరెవరు వాళ్ళు? యాయూరు కుమార్తె మార్కు సువార్తల్లో చూస్తున్నాము. నాయీనని ఊరిలో ఉన్నటువంటి చిన్నవాడు, అతన్ని ఎక్కడ లూకా సువార్తలో చూస్తున్నాము. లాజరును చూస్తున్నాము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తున్నాము. ఇక్కడ యేసు ప్రభు వారు వీరిని లేపినట్లుగా పునరుద్ధాన బలము ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా ఇవ్వబడింది. ఎలీషాకి ఇవ్వబడింది. ఇక్కడ వచ్చేసి ఎవరికి ఇవ్వబడుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని తిరిగి లేపబడుతున్నారు ప్రభు ద్వారా. మరి ఇప్పుడు ప్రభువే ఈ లోకమును విడిచి ఉన్నారు. ప్రభువే తన ప్రాణమును తండ్రికి అప్పగించి ఉన్నాడు. తండ్రికి ప్రాణాన్ని అప్పగిస్తే మరలా ఎవరు లేపాలి? ఆ కుమారుణ్ణి తండ్రే లేపాలి కదా. కాబట్టి ఇప్పుడు మృతులను లేపుమని ఇంకా కొంతమందికి తెలియపరిచింది లోకం. మృతులను లేపేటువంటి శక్తి మరి కొంతమందికి ఇవ్వబడింది. వాళ్ళు ఎవరో చూద్దాం. అపోస్తలులకు యేసు ప్రభు వారు అపోస్తలులకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి, సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి కదా. చూడండి, మృతులను లేపమని మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు వారు మృతులను లేపుడని శిష్యులకు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. శిష్యులకు ఆజ్ఞయిస్తున్నాడు. చూద్దాం ఏంటి అక్కడ ఏమున్నది. రోగులను స్వస్థపరచుడి. ఎవరిని? చనిపోయిన వారిని లేపుడి. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వుడి. మీ సంచులలో ఏంటంట? బంగారమునైనను, వెండి అయినను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలనైనను, 2 అంగీలనైనను, ఏంటంట? చెప్పులనైనను, చేతి కర్రనైనను. ఏమేమి తీసుకోవద్దు లిస్ట్ ఇచ్చేసాడు. ఎవరికి ఇవ్వబడిన లిస్టు? శిష్యులకి. వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారు? ఎవరి పని మీద వెళ్తున్నారు? ఎవరి ఆజ్ఞను పొంది వెళ్తున్నారు? యేసు ప్రభు వారు వారికి ఆజ్ఞాపించాడు. యేసు ప్రభు వారికి ఆజ్ఞాపిస్తే సరంజామాతో కిట్టుతో వెనక ఎవరో పైకి రాకెట్ కేంద్రానికి వెళ్ళి వచ్చిన ఆమెకైనా పెట్టుకుని వెనకపోయినట్టు పోయారా వీళ్ళు? ఏమన్నా ఆయన అవమానించడం కాదు నా ఉద్దేశం.
వీళ్ళు అలాంటివే పెట్టుకొని పోలేదంట. మరి వీళ్ళ పోషణ ఏంటి, వీళ్ళ అవసరతలు ఏంటి, వీళ్ళ అక్కర్లు ఏంటి? ఎవరు తీరుస్తారు ఇవన్నీ? ఎవరు తీరుస్తారు? పంపించిన వ్యక్తి ఎవరు? మామూలు వ్యక్తి కాదు కదా, సమస్తాన్ని ఇచ్చేవాడే కదా ఆయన. కాబట్టి నీకేం అవసరం లేదు నేను చెప్పాను, నువ్వు వెళ్ళు కదా. అదే విషయం పాత నిబంధన గ్రంథంలో మరి ఒక వ్యక్తితో కూడా చెప్పాడు, వెళ్ళు నేను చూపించు మార్గాన్ని వెళ్ళు అని అన్నాడు. ఎవరైనా ఎవరండి? గుర్తు రావట్లేదా? ఎవరికి? యోనాకి చెప్పాడు. ఇంకా నానా అన్నీ ఉన్నాయి నానా. మరి మొదలు చెప్పిందా ఆయనకి అసలు విషయం? అన్నీ ఉన్నాయి నానా. ఇస్సాకు అడుగుతున్నాడు, అన్నీ ఉన్నాయి నానా, ఎక్కడికి వెళ్తున్నావా అంటే రా నాతో అన్నాడు. దేవుడు నన్ను బొమ్మన్నాడు, నువ్వు నాతో రా, నువ్వేం అడగ బాకు. ఫైనల్గా వచ్చిన తర్వాత పిల్లోడు అడుగుతున్నాడు, నానా అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు ఎత్తకపోతున్నావు అని అంటే నేను చెబుతారా చూద్దుకొని అన్నాడు. ఆడకపోయిన తర్వాత అన్నీ పేర్చేవు, అసలు లేదు నాన్న అంటే అది కూడా ఆయనే చూస్తాడు. కాబట్టి అన్నీ ఆయనే చూసే దేవుడిగా ఉన్నాడు కదా మనకి. మరి అబ్రహాము నమ్మినట్లుగా నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు ఇదన్నీ అలా దేవుణ్ణి? ఆయనే విశ్వాసం ఇచ్చిన విధంగా నువ్వెందుకు ఉంచలేకపోతున్నావు? ప్రార్థనకు వస్తే సంచి వేసుకొని వస్తారు భుజానికి. అంటే సంచులు వేసుకొచ్చేవాళ్ళని తిడతాం కాదండి నా ఉద్దేశం. కాదండి, భుజానికి సంచులు వేసుకొచ్చేవాళ్ళని తిడతాం కాదు నా ఉద్దేశం. అంటే మన అవసరతలు తీసుకొచ్చుకుంటున్నాం, కానీ వాళ్ళ యొక్క విశ్వాసానికి మన యొక్క విశ్వాసానికి అంత తేడా ఉన్నదాని ఉద్దేశం నేను చెప్పను. అవునా కదా? వాళ్ళ యొక్క విశ్వాసం గొప్పదా, మన యొక్క విశ్వాసం గొప్పదా? మనకు మంచిళ్ళు అయితే కాబట్టి డబ్బాలు తీసుకుంటాం. మరి వాళ్ళ డబ్బాలో మంచిళ్ళు అవుతాయని వాళ్ళకి తెలియదు. ఆ రోజు వాళ్ళకి అవసరం అవుతాయని తెలుసు అన్ని విషయాల్లో. మరి వాళ్ళు ఎందుకు తెచ్చుకోలేదు? పంపించిన దేవుడు మాకు ఇస్తాడని నమ్మకం, ఆ విశ్వాసం ఉండబట్టి వాళ్ళు పరిశుద్ధులయ్యారు, వాళ్ళ ప్రవక్తలయ్యారు, వాళ్ళ దేవుని బిడ్డలయ్యారు, పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు లిఖించబడ్డారు. కాబట్టి యేసు ఆజ్ఞాపించినప్పుడు వీళ్ళు ఏం చేశారు? అక్కడికి వెళ్ళి వీళ్ళే మొదట ఏం చేశారు? వీళ్ళు అపోస్తలులు చేసిన పని ఎందుకు తెలుసా? మొట్టమొదట అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో 36 నుంచి 41 వచనాలు చూస్తే పేతురు ఒక కార్యం జరిగించాడు. అక్కడ పేతురు ఒక కార్యం జరిగిస్తున్నాడు. ఎవరినామె? ఆమె పేరేంటి? దోర్కా. ఆమెకి ఇంకో పేరుంది, తబిత అనే పేరుంది. తబిత, దోర్కా. ఎవరెవరిని? దోర్కాను తబితాను చిన్నదానా లే అంటాడు కదండి పేతురు గారు. ఆమె ఎక్కడుంది అప్పుడు? ఆ స్థితి ఏమిటి అనేది ఆ యొక్క 35 నుంచి ఆ వచనాలు మనం చదివితే, 36 నుంచి 41 వచనాలు చదివితే అక్కడ మనకు చిన్నదానా లే అంటాడు. ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో తెలుసా అపోస్తలుడైన పేతురు గారు. మనం కూడా అంట చిన్నోడా, పెద్దోడా, పెద్ద అంట. ప్రేమ కదండి, ప్రేమ తప్పులేదు. ప్రేమించాలి. మనం ప్రేమించే సమయంలో వారిని మంచి మార్గంలో కూడా మనము పెట్టాలి. అపోస్తలులు పేతురు గారి ద్వారా చనిపోయిన బిడ్డలు పునరుద్ధాన బలము శక్తి తండ్రి అయిన దేవుడు పేతురుకి ఇవ్వడం ద్వారా ఆయన ఎవరిని లేపాడు? దోర్కాను తబితాను లేపినట్లుగా మనము చూస్తున్నాం. మృతులను లేపడని తన అపోస్తలులకు యేసు ఆజ్ఞాపించాడు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో 9 నుంచి 12 వచనాలు చూస్తే అక్కడ అప్పుడు ఐతుకాను ఒక యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? పై అంతస్తులో కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన కూర్చొని? ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోయాడంట. కిటికీలో కూర్చొని కూడా గాఢ నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా కుర్చీలో కూర్చొని కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. కుర్చీలో కూర్చొని నిద్రపోతే కలలుగానే వాడు కూడా ఉంటారు. మేడ అంతస్తులో పై భాగంలో కిటికీలో కూర్చొని ఏం చేశాడు? అతను నిద్రపోతూ పౌలు ప్రసంగానికి ఆయనకి ఏమొచ్చింది? కుర్రాడికి నిద్ర వచ్చింది. బాగా నిద్ర వచ్చి ఏం చేశాడు? కిటికీలో దవేలు మన కింద 3వ అంతస్తు నుండి కింద పడ్డాడు. 3వ అంతస్తు నుంచి కింద పడిపోతే చచ్చిపోతాడు, బ్రతుకుతాడండి? చచ్చిపోయినట్టే ఉందా లేఖనాల్లో?
చచ్చిపోయినట్టే ఉంది కదా. చనిపోయిన వ్యక్తి ఏం చేయబడ్డాడు? మరలా ఐతుకు అనేటువంటి వ్యక్తిని మరలా ఏం చేస్తాడు పౌలు గారు? అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలోనే ఉన్నది అని వారితో చెప్పు. అతని ప్రాణము అతనిలోనే ఉన్నది అంటే బ్రతికి ఉన్నాడా, చనిపోయాడా? అంటే పౌలు గారు ఆ చిన్నవాడిని ఐతుకును కౌగిలించుకోవడంతో అతనిలోనికి ఏం వెళ్ళింది ఇప్పుడు? అంటే అపోస్తలుల ద్వారా ఏమి ఇవ్వబడుతుంది లోకమునకు? ఒక జీవమును పునరుద్ధానమును కూడా ఇవ్వబడుతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రియా దేవుని సంఘం, పునరుద్ధానము క్రీస్తు ప్రభు సమాధిలో నుండి లేపబడి ఉన్నాడు, పునరుద్ధాన బలమును పొంది ఉన్నాడు. కాబట్టి ఆయన పునరుద్ధాన బలములో మనమును కూడా ఉండాలి. మరి ఇక్కడ మనం కనుక చూస్తే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనము, అపోస్తల కార్యాల గ్రంథము 23వ అధ్యాయం 8వ వచనములో యూదుల్లో ఒక తెగైనటువంటి వారు మనకు కనబడుతున్నారు. వారే సద్దూకయ్యులు. మరి ఏం లేదంటున్నారు వాళ్ళు ఇప్పుడు? పునరుద్ధానము లేదని వాళ్ళు చెబుతున్నారు. మరి దీనికన్నా ముందు వాక్యం ఏం చెప్పింది? పునరుద్ధానం ఉన్నదని పాత నిబంధనలో చెప్పింది. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని తిరిగి లేపాడు. అపోస్తలులైనటువంటి వారు తిరిగి లేపబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాము. సద్దూకయ్యులు మాత్రము ఏమి లేదంటున్నారు? వాళ్ళు పునరుద్ధానం లేదంటున్నారు. అంటే పునరుద్ధానం లేదంటున్నారంటే వీరు వాక్యానికి లోబడిన వారా? లోక్యం అంగీకరించిన వారా? అంగీకరించని వారుగా ఉన్నారు. అంటే దేవుడిని వారు నమ్మటం లేదు. దేవుడిని నువ్వు నమ్మితే పునరుద్ధానం, నీకు పునరుద్ధాన బలం ఉందా లేదా? ఇప్పుడు నీకు పునరుద్ధానము ఉందా లేదా? అసలు పునరుద్ధాన శక్తిని నీకు దేవుడు ఇస్తాడా ఇవ్వడా అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మటం లేదా? ఏమండి, నీకు పునరుద్ధానము దేవుని ద్వారా ఇవ్వబడుతుంది అనే విషయము నీకు తెలుసా తెలియదా? ఇప్పటికీ ఎవరు చెబుతారు మనకి? ఎవరు చెబుతారు? చెబితే మాత్రం ఎందుకు తింటారు? వాళ్ళు విన్నారా? వాళ్ళు ఎవరెవరు? వాళ్ళు లిఖించబడిన స్త్రీలు విన్నారా? వినకుండా ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎంత తొందర అంటే వీళ్ళకి విన్నట్టుగానే ఉంటారు, విశ్వాసులుగా ఉన్నారు, ప్రార్థించే వాళ్ళుగా ఉంటారు. ప్రార్థన అంటే ఒక ఏడుస్తారు, సమస్య వచ్చిందంటే దుఃఖపడతారు. ఎక్కడికి వెళ్ళాలి మనము? సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? నీ దుఃఖ దినములన్నీ వేసుకొని ఊరేగుతున్నారు. దేవుని వద్దకు రాము, దేవుని మాటలు విను, దేవుని అంగీకరించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. కాబట్టి వాళ్ళు పునరుద్ధానం లేదంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనకేమో పునరుద్ధానం ఉన్నదని తెలియజేస్తున్నాడు. మరి మనుషులు చెప్పింది నువ్వు నమ్ముతావా? దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన పరిశుద్ధుల ద్వారా చెప్పబడిన విషయాలను నువ్వు నమ్ముతున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం ఉంచుకోమని మనవి చేస్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథము 23వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథము లేదమ్మా, ఉందా? చూడండి, ఇక్కడ ఇప్పటికి అయిపోయిందండి. ఏమేమైపోయింది? పాత నిబంధనలో పునరుద్ధానం ఉన్నదని చూసాము, క్రొత్త నిబంధనలో మనకు పునరుద్ధానం ఉందని చూసాము. ప్రభువైన యేసు పునరుద్ధానమును చనిపోయిన వారిని తిరిగి లేపినట్లుగా చూసాము. అపోస్తలులకు యేసు ప్రభు వారు ఆజ్ఞ ఇవ్వడం ద్వారా కొంతమంది పునరుద్ధానం పొందినట్లుగా చూసాము. మరి ఇప్పుడు ఎవరికి వచ్చింది ఆ వంతు? ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయారు కదండి. మరి ఇప్పుడు ఆయన పునరుద్ధాన బలం కావాలి మరి ఆయనకి. మరి ఇప్పుడు ఆయన పునరుద్ధాన బలం అంటే ఎక్కడ? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను ముందుగానే చెప్పాను. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేను ముందుగానే మృతుల్లో నుండి లేస్తానని చెప్పాడు ఆయన.
చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల్లో చూస్తే టక్మంతియ యోహాను సువార్త 2వ అధ్యాయము యేసు దేవాలయమును పడగొట్టుడి. ఎన్ని దినములు? 3 దినములలో వారిని లేపుదునని వారితో చెప్పాను. 3 దినములు దేనికి పోలిక? దేనికి సాదృశ్యము? సమాధి మరణము, సమాధి పునరుద్ధానానికి సాదృశ్యమై ఉన్నది అది. అంటే 3వ దినమున ప్రభు లేపబడతాడనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, నువ్వు ఆలోచన చేయి. ఇప్పటికైనా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. సిద్ధపాటు లేకపోతే నీవు దేవుడిని తృణీకరించిన వ్యక్తిగా ఉంటావు. అందుకనే మృతులలో నుండి ఆయన లేతునని ముందుగానే చెప్పాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాము యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు ఎవరు చెప్పారు? ఇక్కడ యేసు ప్రభు వారే చెప్పారు. ప్రత్యక్షంగా ఎవరికి? తన శిష్యులకు చెప్తున్నాడు. ఎవరైనా చెప్తారండి మాటలు? ఎవరైనా చెప్పగలరు? నువ్వు చెప్పగలవా? నీకు ధైర్యం ఉన్నదా? అపోస్తలులు చెప్పగలరా? నేను తిరిగి లేస్తానని చెప్పగలరా? వాళ్ళైతే లేపారు చనిపోయిన వాళ్ళని. కానీ ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే తండ్రి అయిన దేవుని వద్ద నుండి పొందిన ఆ గొప్ప శక్తి ద్వారా నేను 3వ దినమున తిరిగి లేపబడతాను అని అపోస్తలులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నారు. ఆయన మృతుల్లో నుండి లేచడం ద్వారా ఏమి నెరవేర్చబడింది? ఇప్పుడు లేఖనాలు నెరవేర్చబడ్డాయి, వాక్యము నెరవేర్చబడినది. లేపబడతాను అనే విషయాన్ని ప్రభు చెప్పాడు. తిరిగి ఆయన లేచి మనుషులకు, మానవాళికి, లోకమునకు ఆయన ఏం చేశాడు? తెలియచేశాడు. ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం చూస్తే సెల్లో తీసి చదివారు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త తెలియపరచుచున్నాను. ఆయన అంగీకరించుతురి. ఏనంట? దాని అందే నిలిచి ఉండాలి. అంగీకరించడం వేరు, దాని యందు నిలిచి ఉండడం వేరు. అందరు అంగీకరిస్తారు, విడిచిపెడతారు. కొందరు అంగీకరిస్తారు, వదిలిపెడతారు. కొందరు అంగీకరిస్తారు, దాన్ని విడిచిపెట్టుకుని అందులోనే ఉంటారు. అంగీకరించి విడిచిపెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని యొక్క మహాశక్తి పొందిన వాళ్ళ కాదు. కాబట్టి ప్రియా దేవుని సంగమం, ఉదయకాలమందు ఆయన మృతుల్లో నుండి లేచడం ద్వారా లేఖనాలు నెరవేర్చబడ్డాయి. లూకా సువార్త 24వ అధ్యాయంలో 26వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము ప్రధాన యాజకులను, అధికారులను ప్రభువును మరణశిక్షకు అప్పగించి ఏంటంట? ఏమేమిచ్చారు? సిలువ వేయించడం అనేటువంటి విషయం మీకు తెలియదా అంటూ ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులను విమోచించువాడు, ఇశ్రాయేలు కాపరి ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలీయులు వారి పాపముల నుండి విమోచించగలిగేటువంటి శక్తిమంతుడు, లోకరక్షకుడైన ప్రభువైన క్రీస్తు ఆయన మరలా ఏమవుతాడంట? తిరిగి లేపబడతాడని లేఖనాల ద్వారా మనకు తెలియపరిచి 46వ వచనం. క్రీస్తు శ్రమపడి
శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట ఏమే పొందాలి ఇప్పుడు? మారు మనసును, పాప క్షమాపణను. ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము ప్రకటించడం వల్ల ఏమేమి రావాలి ఇప్పుడు మనుషునికి? మరణము నుండి జయించగలిగేటువంటి స్థితి రావాలంటే పాపములను ఆయన వద్దకు వచ్చి ఒప్పుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మారు మనసు పొందాలి. ఇవన్నీ కావాలండి. లేచినాడురా ప్రభు, సమాధి గెలిచినాడు అని పాటలు పాడుకోవడం కాదండి. పాట పాడవచ్చు, తప్పులేదు, పాడాలి. కానీ నీకేం తెలియాలి? మొదట ఎలా లేపబడ్డాడు, ఎవరి చేత లేపబడ్డాడు, ఏ శక్తి ద్వారా లేపబడ్డాడు, అంతకుముందు ఎవరెవరు లేపారు చనిపోయిన వారిని. కాబట్టి ప్రభువులు ఇప్పుడు ఎవరు లేపినట్లు? మృతుల్లో నుండి తండ్రి అయిన దేవుడు లేపినట్లు. మంచిదండి, చాలా సంతోషం. ఇప్పుడు పునరుద్ధాన బలము నువ్వు పొందబోతున్నావని నీవు నమ్ముతున్నావా లేదా? ఇప్పుడు పునరుద్ధాన బలము యేసుక్రీస్తు వారి ద్వారా నీవు పొందుతావనేటువంటి ఆ నిరీక్షణ, అటు విశ్వాసము నీకు ఉన్నదా? ఉండాలా వద్దా? మరి మాట్లాడరు ఏంటి? ఇంత చెప్పినా కానీ ఆ నిరీక్షణ మాకు ఉందండి. ఆ నిరీక్షణతో మేము ఉంటామండి. అటు విశ్వాసములు మేము నడుచుకోవడానికి దేవుని బట్టి మేము ముందుకు సాగుతున్నామండి అని మీ నోట్ల నుండి, మీ హృదయాల్లో నుండి రావాలి ఆ మాటలు. ఏదో ఆయన కేకలేస్తాడని మనం వింటున్నాం కదా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నా తర్వాత వచ్చాను వస్తాడు చెప్పడానికి అని మెల్లిగా దోస్తాడు. మనమేమో ఇట్ట అంటాము, ఆయన ఏం చేస్తాడు? మెల్లిగా వెళ్తాడు. ఇట్ట అనేది కరెక్టే, ఇలా అనేది కూడా కరెక్ట్. ఎందుకని? దానికి రెండు వైపులా ఉంది. వెళ్తే స్పీడ్గా వెళ్ళొచ్చు, వెళ్తే స్లోగా వెళ్ళొచ్చు. రెండు అంచులు గల వాడి అయినా మన ఏ అంచు? మన మొదటి అంచు. ఇప్పుడు ఆయన ఏ అంచు? రెండవ అంచు. కాబట్టి పునరుద్ధాన బలం అనేది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నీవును నేనును మానవాళి అందరూ కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేపబడతారు. కానీ వారికి నిత్య రాజ్యము లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచి లేపబడిన వారు ఆయన నిత్య రాజ్యములో ఉండేటువంటి ధన్యత తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఇవ్వబడుతుంది. అట్టి కృప, అట్టి నిరీక్షణతో మనం ఈ లోకములో క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూచేవారముగాను ఉండాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో ఉన్న సహోదరులు కోటేశ్వరరావు గారు మరి కొంత సమయాన్ని ఇస్తున్నాము. 12 అవుతుంది సుమారుగా. 12:30 ప్రాంతానికల్లా ముగించేస్తే ప్రభు భోజనపు బల్ల ఉంది. తర్వాత మరి సంఘంలోకి తేబడిన మరి పలహారాలు ఉన్నవి, అవి పంచడానికి కూడా సహాయం చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని సహోదరులకు తెలియజేస్తున్నాను. వినే బిడ్డలు సంఘ బిడ్డలకు కూడా తెలియజేస్తాను. పునరుత్థానం ఏమండి? దీని అర్థం ఏంటి? ఉత్థానం. రీమోడలింగ్ చేస్తాం. ఎన్నాళ్ళు ఉన్న ఇంటిని ఒకవేళ 70-80 సంవత్సరాలు లేకపోతే 20-25 సంవత్సరాలు ఉంటే ఇల్లు ఏమైపోతుంది? దాన్ని మళ్ళీ ఏం చేయాలి మనం? అంటే మళ్ళీ దాన్ని కొత్తదానిగా, అంటే నిర్మాణం అన్నమాట. అంటే ఆ మొదట్లాగా ఉన్నట్టు. ఇప్పుడు మనం చచ్చిపోయాం, ఏమయ్యా? మన పాపముల చేతను అపరాధముల చేతను ఖచ్చితంగా చెబుతాం ఈ మాట మాత్రం. ఎఫ్ఎస్సి 2:1 చూసుకుంటే చచ్చిపోయాం, మళ్ళీ ఆయనలోకి వచ్చాం, పునరుత్థానం అయ్యాం. మళ్ళీ అదే చేస్తే కుక్క తన వాదికి తిరిగినట్టును, కడగబడిన పంది
మరి ఆయన పునరుద్ధానానికి విలువ ఉంటుందండి? ఇందుని బట్టే కదా అన్యజనులు ఎదుట దూషింపబడడానికి కారణం ఎవరవుతున్నాం? మత శాఖల వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే దాని మార్గము ఎట్టుంది? విశాలంగా ఉంది. ఇక దాన్ని పోయేవాళ్ళు సంకుచితమైన మార్గం ఎలా ఉంది? ఇరుకుగా ఉంది. దానిలో పోయేవాళ్ళు మరి కొద్ది మంది ఫస్ట్ క్లాస్ వచ్చే వాళ్ళకి పరీక్షలో వాళ్ళకి ఉంటాయా లేవా అనేక మితులు నియమాలు ఉంటాయా లేదా? నియమం ప్రకారంగా పోరాడకపోతే కిరీటం మనకు. ఆ నియమం పెట్టిన ఆయన ఎవరు అసలు ముందు? యేసుక్రీస్తే. ఏ నియమం పెట్టాడు? అందరూ చనిపోతాడు, అందుకని నేను కూడా చనిపోయాను ఏమండి? అదే అంటాడు కదా. ఎవరనేది అన్నమాట అండి? ఎవరంటాడు? దావీదు గారు 2 రాజులు మొదటి రాజులు 2వ రాజు మొదటి రాజు ఇక్కడ వృద్ధుడయ్యాడు అన్నమాట. ఏమండి? రాజైన దావీదు బహువృద్ధుడు కాగా, బహువృద్ధుడు అంటే ఏంటండి? మంచి వయసు అంటే చాలా సంవత్సరాలని, అది పెద్ద వయసు. మంచి వయసు అంటే ఇది యుక్త వయసు అనుకుంటారా? అది కాదు. మనం చేసే బైబిల్ భాషకను మన భాషకి చాలా తేడాలు ఉంటాయి కదండి. అందుకని సెలవు మనకి చెప్తాడు, నేను కూడా నరులు లోకులు పోవాల్సిన దారిన పోతున్నాను అని చెప్తాడు. కాబట్టి మంచి వయసు వచ్చిన తర్వాత అంటే ముసలి వయసులో వృద్ధుడైపోయాడు. ముదిమి చాలా వయసు వచ్చింది. మనం బ్రతికితే ఎన్నాళ్ళు బ్రతుకుతామండి? ఇంకా ఎక్కువ వయసు ఇస్తే 80-90 కీర్తనలో ఉంటాడు. అయినా కానీ దీని ప్రయాస అంతా ఆయాసము దుఃఖమే. మరి లోకులందరూ ఏమవ్వాలి? చనిపోవాలి. అందుకని యేసుక్రీస్తు కూడా ఏమయ్యాడు? మాదిరి ఎవరు చూపించారు మనకి? మనము పునరుద్ధానం పొందాలంటే మాదిరి ఎవరు చూపించాడండి? అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం చెప్పు సహోదరుడు చెప్పిన దాని అంతటికి ఈ ఒక్క వచనం సరిపోదు. ఎవరు చెప్పినా కూడా సరిపోదు. సహోదరుడు చెప్పేదని కాదు. 17వ అధ్యాయము 31వ వచనం. మనుషులు ఎందుకనగా, అది 30వ వచనం, ఎందుకనగా తాము నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి. మనుషుని ఎవరు నియమించాడండి? మరి మనుషులు మనం పుట్టామంటే పుట్టడానికి యోగ్యత ఎవరిది? ఆయన ఇస్తే. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు ఎవరు తీర్పు తీర్చాలి? మనమే. ఎవరికి తీర్పు తీరుస్తాం? అపోస్తులు 12 మంది సింహాసనాల మీద ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం మనం? ఎంత కెపాసిటీ ఇచ్చాడో చూడండి. అయినా మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఏం చేస్తున్నాం? నీ సామర్థ్యం మాకు వద్దులేయా, మా సామర్థ్యంతో మేము పోతాము. ఒక దినము నిర్ణయించి ఉన్నాడు తీర్పు. అందుకనే కదా పేతురు గారు అడుగుతాడు కదా, ఎన్ని ఇడిచిపెట్టి వచ్చాము మాకేంటి నన్ను అడిగితే ఏమన్నాడు? రేపు 12 గోత్రాల్లో 12 సింహాసనం మీద 12 తీర్పు తీరుస్తారని. ఇప్పుడు కూడా ఈ మనుషుడు ద్వారా తీర్పు దినమును నిర్ణయించినాడు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాడు చూడండి, మృతుల్లో నుండి ఆయన లేపినందుకు దీనిని నమ్ముటకు అందరికీ ఈ కెపాసిటీ ఎవరి నుంచి వచ్చిందండి? ఇప్పుడు దాకా చెప్పుకున్న పునరుద్ధానుడు అవుతాడని. ఆయన పునరుద్ధానుడు అవటం వలన మనకేమొచ్చింది? సామర్థ్యం వచ్చేసి, నమ్మకం వచ్చింది.
ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని నమ్మాలంటే ఒక్కటి ఏంటంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడంతే. అప్పుడే కాబట్టి అందరూ ఆయన గురించి ఏం చేయాలా? నమ్మాలి. పరలోకం ఉందని తెలుసండి మనకి? తెలుసా? వాక్యం ద్వారా తెలుసు, చూసామా మనం? ఏమండి? చాలా మంది చూడొచ్చు. సోమవారం నుంచి ఒక ఆయన అక్కడ చూసి వచ్చాడు. అందుకనే తోమ ఏం చేశాడు? ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే మనుషుల ఆలోచన ఎప్పుడు పర్ఫెక్ట్ నేర్చుకోవాలని చెప్తాడు. ఈయన ఉండడం మళ్ళీ ఏమండి? ఆయన పర్ఫెక్ట్ ఉండడు, ఇంకోటి మాత్రం పర్ఫెక్ట్ కావాలని కోరుకుంటాడు. ఎంత న్యాయం అండి అది? న్యాయమేనది? నేను బాగుండకుండా ఉండాలి అంటే దేవుల్లో నేను బాగుండకుండా ఉండాలి, అవతల వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. ఎట్టా? అసలు నేనేం బాగుండాలంటే అవతల వాళ్ళు అసలు అడుగుతాను నేను. అందుకని గాయాల్లో పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అన్నప్పుడు ఏమన్నాడు? రాయా వచ్చి చూడు అన్నాడు. మనం ఆ మాట అంటే ఏమంటావు? నీకు అన్ని రూఢీలు కావాలయా? మన పిల్లలు ఏదన్నా అడిగితే ఏమంటావు? అంటే నీకు అన్ని రూఢీలు కావాలా అని అడుగుతాం అన్న. అసలు ఏదైనా కొంచెం విషయాన్ని ఏదైనా మాట్లాడుకుంటే పిల్లలు మీరు వినకూడదు పోండి అని ఎత్తారు. అసలు అన్నీ వినాలండి పిల్లలు, గుర్తుపెట్టుకోండి. అన్నిటిని వినాలి, దాని పర్యవసనం ఏదో మనం చెప్పాలి తల్లిదండ్రులు. ఇది చెడు వినడం వలన ఇది జరుగుతుంది, మంచి వినడం వలన ఇది జరుగుతుందని వాళ్ళకి ప్రతిదీ వాళ్ళకి మనం కూలంకషంగా వివరించాలి. వివరించకపోవటం వల్లనే పిల్లలు యుక్త వయసుకు వచ్చేలకే అనేక అపాయాల్లో చెందరబెందరైపోతారు. అందుకని ఆయన మొదటిగా మత్తయి సువార్త 24:35 అన్నీ చెప్పేశాడు శిష్యులకి. ఏమండి? జరగబోయే అన్నిటినీ నేను ముందుగానే, మరి తల్లిదండ్రులు ముందుగానే అన్నీ చెబుతున్నారు పిల్లలకి. ఆయన మాదిరి ఎందుకు ఉంచిపోయాడో అది జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆయన శిష్యులకు అన్నీ చెప్పినప్పుడు నువ్వు తల్లిదండ్రులు అయిన నువ్వు పిల్లలకు అన్నీ ఎందుకు చెప్పావు? ప్రశ్న. చెప్పాలి. చెప్పడం వల్లనే వాళ్ళందరూ నమ్మారు. ఇప్పుడు చెప్పడం వల్లనే ఏది మంచో ఏది చెడో పిల్లలు కూడా తెలుసుకుంటారు. కాబట్టి దీనంతటిని నమ్మడానికి ఆయన ఎప్పుడైతే పునరుద్ధారుడై తిరిగి లేచాడో మానవాళ్ళందరికీ నమ్మకం కుదరుతుంది అన్నమాట. ఏ కుదిరిందండి? నమ్మకం కుదిరింది. అసలు మన నమ్మకస్తులమేనా? ఏమండి? నమ్మకస్తులమా కాదా? ఏంటి మాట్లాడండి. నేను మాట్లాడుతూనే ఉండటం అనేది ఇప్పుడు 2 చేతులు కలిస్తే చెప్పడండి, ఒక చేయి కలిస్తే అవుతుందా? మరి మాట్లాడాలి కదండి. మనము నమ్మకస్తులమేనా? బాల్యము నుంచి ఎట్లాంటి వాళ్ళమే? చెడిపోయిన వాళ్ళం. ఎట్లాంటి వాళ్ళం మనం? చెడిపోయిందంటే ఆ వస్తువుని తీసి ఎక్కడ పడేస్తాం అండి? ఇంట్లో పక్కన పడేస్తాం. కింద కాదు, తర్వాత సంగతి. కింద అయినా మళ్ళీ అది అడ్డం వచ్చిందని అడ్డం లేకుండా ఎక్కడో అవసరం లేని చోట పడేస్తాం కదా. ఎందుకని? ఆ వస్తువుని మనం చెడిపోయిన దానికల్లా పక్కన పడేసాం. ఇప్పుడు మనం చెడిపోయాం. మరి మనం పక్కన పడేశాడు దేవుడు. దేవుడు లోకాన్ని ఎత్తు ద్వారా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు కాబట్టి ఆయనకు ఇలాంటి నమ్మకం తండ్రి ద్వారా వచ్చింది కాబట్టి ఆ మరణ సమాధి పునరుద్ధాన్ని నమ్మి ప్రక్షాళన మనందరి కొరకు చేయటానికి తండ్రి ఈ పాత్ర నా దగ్గర నుంచి తీసివేయి అని కూడా వెంటనే నీ చిత్తమే. ఎందుకంటే ముందుగానే చూపించాడు తండ్రి సినిమా. యేసుక్రీస్తు ముందుగానే, అపోస్తులు కూడా ముందుగానే ట్రయల్ వేసి చూపించాడండి తెర మీద. నేను ఇలా చచ్చిపోవాలి, నువ్వు ఎలా చచ్చిపోవాలి, ఎలా చచ్చిపోవాలి. ఓఎస్ మేమందరం చచ్చిపోతాం. ఎందుకోసం? మనందరి కోసం. వాళ్ళు ఏమయ్యారు? మొదట చనిపోయిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత మనందరి కొరకు చనిపోయింది ఎవరు? అపోస్తులు. మరి మనం చనిపోతున్నాం ఎవరికన్నా? ఎవరికోసమన్నా? ఇప్పుడు చూద్దాం. మనం నమ్మకస్తులో కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 195వ పేజీ. ఆయన లేచి
మరణించి సమాధించి తిరిగి లేచాడనే ఒక్క దాన్ని పట్టుకుంటే ఈ లోకంలో మనుషులందరికీ ఏమొచ్చిందంటండి? ఆధారమును నమ్మకం వచ్చింది. మరి ఇక్కడ చూడు, మరి ఏం చెప్తాడు? మరి ఇలా చదువుతాను చూడండి. మనము నమ్మదగిన వారమైనను, నమ్మదగిన వాడవా నమ్మదగిన వాడవా క్లియర్ చేసేసాడు. నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయో ఎందుకు చేయలేడయ్యా? ఇప్పుడు మనం చేస్తున్నాగా, మరి ఆయన అనుసరించే మనం చేస్తున్నాం, మరి ఆయన చేయలేదు. మరి ఇప్పుడు నమ్మేవాళ్ళమా మనం నమ్మని వాళ్ళమా? మరి దీనంతటిని బట్టి, పునరుద్ధానము బట్టి మనకు ఆయనను నమ్మే జ్ఞానాన్ని దేవుడు ఇస్తే మరి మనం ఏం చేస్తున్నాం? నమ్మదగిన వారముగానే ఉంటున్నాం. అయినా దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడు. నేను నమ్మని వాడిని అయితే దేవుడు నమ్మదగిన వాడుగానే ఉంటాడు. అందుకని ఆయన బలహీనం చేద్దామా? మన బలహీనత కంటే, మన బలము కంటే ఆయన బలహీనత మరీ బలమైనదంట. కొరింథీ పత్రికలో చెప్తాడు. మన జ్ఞానం కంటే ఆయన జ్ఞానము మరి బలమైందంట. కాబట్టి దీనంతటికి ఆధారము ఆయన మరణ సమాధి పునరుద్ధానుడై తిరిగి లేయడం వలన మనకు నమ్మకాన్ని కలిగించాడు. అందుకని మనం ఆయన్ను నమ్మాలి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు, 102వ పేజీ. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుటి చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడంటే జీవం పొందడానికి వ్రాయబడ్డాయి. ఆధారం ఇది. మహత్కార్యాలు చేశాడు ఇప్పుడు దాకా. ఎవరెవరు లేపాడండి? ఒకరి పేరు చెప్పండి చూద్దాం. ఎవరెవరు లేపారో చెప్పాడు కదా క్రొత్త నిబంధనలో. చెప్పండి ఎవరు? ఇంకా ఒక్కరైనా చెప్పాల్సింది? లాజర్ని ఏమని పిలిచాడండి? ఏమని పిలిచాడు? మన స్నేహితుడిని లేపడానికి పోతున్నాడు. అపోస్తలుడు యోహాను సువార్త. ఇప్పుడు మనము మరణ సమాధి పునరుద్ధానాన్ని తిరిగి లేచిన తర్వాత మనల్ని ఏం సంబోధిస్తున్నాడో చూడండి పిల్లలు. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం నుంచి ఈ సంగతులను చూద్దాం. లేవడం వలన ఆయన నమ్మి, ఉదాహరణ కంటే ద్రాక్షావల్లి ఎవరో, ద్రాక్షావల్లి ఎవరండి? దానిలో తీగలు ఎవరు? ఫలించకపోతే తీగలు ఏం చేస్తాడు? పడేసిన తర్వాత ఏం చేస్తాడు? మనుషులు వాటిని కాల్చి. అననీయ సప్పీరా అపోస్తుల కార్యక్రమాలు 5వ అధ్యాయంలో ఉన్నారు కదండి. మరి పొలాన్ని అమ్మిన తర్వాత ఏం చేసేవాళ్ళు? అబద్ధం ఆడిన వెంటనే ఏమయ్యారు? వెంటనే అక్కడి ఆయన పాదముల యొక్క పడి ప్రాణాన్ని విడిచారు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉంటే మన ప్రాణం అంటే మనం బ్రతికే ఉంటాం, కానీ ఎవరితో సమానం? అక్కడ వాళ్ళిద్దరిని చూసేళ్ళకి సంఘం అంతటికి భయం వచ్చిందంట. మరి ఇప్పుడు మనకేం రావాలా? ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచిన దానికి ఆ నమ్మకం ఎలా ఉండాలి? భయంతో. ఆయన చేసిన సూచక్రియలు, మహత్కారాలు ఇవన్నీ నమ్మి ఆయన ఏంది విశ్వాసం ఉంచి జీవం పొందడానికి, జీవం పొందాలంటే మనం పొందుతామండి. మన పాపపు స్థితి ఏమవ్వాలా? సమాధి చేయబడాలి. అందుకే యేసుక్రీస్తునామమున మన బాప్తిసం తీసుకునే వాళ్ళందరికీ ఈయన నీ రక్షకుడని నమ్ముతావా? ఈయన ద్వారానే పాపక్షమాపణ ఉందని విశ్వసిస్తావా? ఈ రక్తంలోనే కడగబడతావని నువ్వు అనుకోగలుగుతున్నావా? అంటే ఏం చెప్తాడు? కడగబడతానని. అందుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిసం ఇవ్వడానికి మేము ఒప్పుకుంటున్నావు. దీన్ని నువ్వు కూడా అని ఏం చేస్తున్నాము? ఒకరితో ఒకరు ఏం చేసుకుంటున్నాం? ఒప్పుకుంటున్నాం.
పెళ్లి చేసేటప్పుడు ఈ సంఘం ఎదుటను, ఈ మనుషులు ఎదుటను, వీటన్నిటి ఎదుట అందరికంటే ముందుగా దేవుని ఎదుటను చెప్పాలి. మనం ఒప్పుకుంటుంది ఎవరు ఎదుటనండి? ఎప్పుడైతే ఈ ప్రాంగణంలో ప్రార్థన చేసి ఆమెన్ అంటామో, ఆమెన్ అనగలే ఇదంతా అవునుగాక అయిపోయింది, అలాగూ జరుగునుగాక అని అర్థం ఆమెనంటే. ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా ఎవరున్నారు? మా అంద కాదు, ఇది ఎవరిది? ఇది ఆమెనంటే మేము ఒప్పుకున్నాం, నీదే ఇది. మరి ఆయన దానికి ఆయనదే, మరి ఏం చేయాలి? మనం ఒప్పుకుంటూనే ఉండాలి. ఎప్పటి వరకు? మరణము వరకు. అందుకని చూడండి, ఇప్పుడు రండి, తీగలు తీసేసి ఇప్పుడు అంటుకట్టాడు. అంటుకట్టిన తర్వాత తీగలు ఫలిస్తాయా, ఫలించవా? చూడండి 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరండి? ఎవరన్నా గబక్కన ప్రాణం పెట్టింది అనగలేదు. ఏక బిగిని చెప్పే ఒకే ఒక ఆర్టిస్ట్ అనమాట, కథానాయకుడు, హీరో. ఆయన పేరేంటండి? జీవించగల నటన చేసే ఆయన ఏకైక హీరో. ఎవరైనా? మన కథానాయకుడు ఆయన. హీరో అంటే తెలుగులో అర్థం ఏంటంటే అది కూడా తెలియదు చాలా మందికి. మనం ఎవరిని మాదిరిని చూడాలి? ఎందుకు? ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి దానిని బట్టి సర్వలోకమంతా ఆయనను నమ్మాలి. ఆధారం అదేనని ప్రమాణంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి దానిని బట్టి మనము పునరుద్ధానాన్ని పొందగలిగే స్థాయిని కలిగి ఉన్నాం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరున్నట్టు? యేసుక్రీస్తే ఉన్నాడు. కాబట్టి ఇంకేమంటున్నాడు చూడండి. దాసుడు 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరును నాకు స్నేహితులై ఉంటారు. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక ఏమని పిలుస్తున్నాడండి? ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని తిరిగి లేస్తే మనల్ని ఏమని పిలుస్తున్నాడు? ఇంతకంటే పిలుపు ఎవరన్నా పిలుస్తారు అసలు? ఏమండి? ఇలాంటి పిలుపు కావాలి కానండి, వేరే వేరే ఏదో ఇష్టం వచ్చిన రణగొని ధ్వనులు కొట్టి అన్నీ చేసే మనకు అక్కరా. స్నేహితుడితోటి తను ఉన్నదంతా ఏం చేసుకుంటాడు? మాట్లాడతాడా లేదా? ఇప్పుడు మనం ఏ స్నేహితుడితో మాట్లాడాలి? మనకున్న నిజమైన స్నేహితుడు పౌలు గారిని అన్నాడు, అక్కడ దావీదుని అన్నాడు, సౌలు గారిని అన్నాడు, ఇంకా అబ్రహాం గారిని ముందు అబ్రహాం నా స్నేహితుడు అన్నాడు. ఇప్పుడు ఎవరు స్నేహితులు? మరి మనం. దాసుడని పిలవక ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులని పిలుస్తున్నాడు. ఎందుకనగా ఎందుకు పిలుస్తున్నా అంటే అది కూడా చెప్తున్నాడు. నేను నా తండ్రి వలన విన్ని సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడు మనతో? ఆయన తండ్రి ఏదైతే చెప్పాడో మనకు అన్నీ చెప్తాడు. స్నేహితుడితో చెప్పుకుంటారు కదండి. ఈ స్నేహితుడు ఏం చెప్తున్నాడు? ఆ పరలోకంలో ఏమైతే నాకు తండ్రి చెప్పాడో అవన్నీ మీకు చెప్తున్నానయ్యా, మరి వినాలి కదా. మీరు వింటున్నారా? వింటేనే మీరు నాకు స్నేహితులు అవుతారు. వినకపోతే ఆ స్నేహితుడు కోప్పడ్డా ఏం చేసిన తర్వాత కోపం అంతా ఏమవుతుందండి? ఏమైంది? ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ప్రేమ. అది తెలుసుకోవాలి ప్రతి వారు. అది తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ఎవరండి? తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు ఒకప్పుడు ఒకరి కింద ఉన్నవాళ్ళు కదా, అవును కదా. తెలుసుకుంటారా? మరి తెలుసుకోవాలి. అదే అందుకని రూత్ ఏమన్నది? వాళ్ళ అత్తని అమ్మ అని పిలిచింది. ఆమె ఏమన్నది? కుమారి అంటే నా కూతురా అని పిలిచింది. కుమారి అని పేర్లు పెట్టుకుంటారు చాలామంది. అంటే అర్థం ఏంటండి? నా కూతురా అని అర్థం. యేసుక్రీస్తుకు లేక తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్మ దేవుడికి మనం కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఏమని పిలుస్తాడు? అసలు ఎందుకండి ఇవన్నీ చూడండి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఏమని పిలిచాడండి? అమ్మా అని పిలిచాడు.
మనమైతే ఎన్ని సెటైర్లు వేస్తాము. అమ్మో అదంట ఇదంట ఇక టామ్ అయిపోద్దా బజార్ అంతా. అమ్మా నిన్నెవరు శిక్షించలేదా నన్ను అడిగాడు ఆయన. లేదయ్యా అంటే నేను కూడా. ఎలాంటి స్నేహితుడు అండి మనకినా? ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? కప్పేస్తుంది. ఇలాంటి ప్రేమికుడు కావాలి మనకి, ఇలాంటి స్నేహితుడు కావాలి. అందుకని ఆయన పునరుద్ధరణ చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అసలు ఎవరైనా మరణాన్ని కోరుకుంటారండి? నేను కోరుకుంటాను మరణాన్ని అన్న వాళ్ళు ఎవరి చేతులు ఎత్తండి. మనందరి కోసం మరి ఆయన కోరుకున్నాడే. ఎవరు గ్రేటు? మరి గ్రేట్ ఆయనకి ఏం చేయాలి మనం? ఏమన్నాడు? ఉదాహరణకి పాత్రను తీసుకొని మీ దగ్గరికి, లేకపోతే రొట్టెని తీసుకొని మీ దగ్గరకు వస్తున్నారంటే అర్థం ఏంటంటే చెప్పండి. చెప్పాలి టక్కన. ఎన్ని దినాల నుంచో రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం మనం. ఆయన పాత్రను లేకపోతే ద్రాక్షారస గిన్నెను తీసుకొచ్చి మీ దగ్గరకు వచ్చి ఇస్తున్నాడంటే దానికి అర్థం ఏంటో చెప్పండి. ఏంటి చెప్పండి. అబ్బా జ్ఞాపకం చేసుకుంటున్నాంలే, దానికి కాదు. తీసుకొచ్చి మీ దగ్గర ఏం చేస్తున్నాడు? తీసుకోండి వంగుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? అంటే సేవకుడి తత్వాన్ని, పరిచారకుడి తత్వాన్ని అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎప్పుడైనా యజమానుడి దగ్గర సేవకుడు ఎలా ఉంటాడండి? ముందాతనంగా ఉంటాడా? 2 చేతులు కట్టుకొని చెప్పండి సార్, ఆయన పోయిన తర్వాత ఇది ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడరా అని చెప్తామా? చెప్తాం మనుషులు. అలా ఉండకూడదు. అందుకని ఆయనకు సరౌండింగ్లో ఉన్నట్టు విధేయులు అయి ఉండాలి. అన్ని విషయాల్లో ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా చూడండి, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మరి చనిపోను అంటుంటారే, నాకు చావద్దు అంటుంటారే. చచ్చిపోతారు ఎవరంటే ఒక్కరన్నా మాట్లాడారా? ఏమండి మాట్లాడారా? ఎవరిలో చనిపోవాలి మనం? క్రీస్తుల్లో. ఆ పైన అన్నీ చెప్తాడు అనమాట. క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో ఐక్యం కలవాలమై ఆయన ఎలాగైతే లేపబడ్డాడో మనం కూడా అలాగనే లేపబడతాము. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, మరణించిన వాడు పాప విముక్తులని. ఇలాంటి కెపాసిటీ ఆయన నుంచి పొందాం మనం. మనకు సామర్థ్యం ఎవరు కలిగి చేశారండి? ఆయన ఏమంటున్నాం మనం? స్నేహితుడని పిలుచుకుంటున్నాం, ప్రియుడని పిలుచుకుంటున్నాం. ఓ భార్య భర్త ఇద్దరు వాళ్ళ సంసార ధర్మంలో వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారా లేదండి? మాట్లాడుకుంటారా లేదు? అసలు ఉన్నాయి ఇప్పుడు సమన్వయాలు భార్యాభర్తలకి. మరి ఇంకేం క్రైస్తవ కుటుంబం అండి? ఎట్లాగ మరి? ఒకప్పుడు కోపం వస్తుంది. ఎప్పుడైనా సారీ చెప్పారా మీ భర్తకి?